మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పగలంతా వాళ్ళు గ్రామాల్లో రిక్కి నిర్వహిస్తారు. ప్లాస్టిక్ బాటిళ్లను, ప్లాస్టిక్ వస్తువులను ఏరుకొని ఎక్కడ ఏముందని చూసుకొని రాత్రి వేళల్లో దొంగతనం చేస్తున్నటువంటి అంతర్జిల్లా దొంగల ముఠాను అక్కెన్నపేట పోలీసులు అయితే అరెస్ట్ చేసి అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. గత నెల 18వ తేదీన చౌటపల్లిలో నూతనంగా నిర్మించినటువంటి పెద్దమ్మ తల్లి దేవస్థానంలోనైతే దొంగతనం చోటు చేసుకుంది. ఆ దొంగతనం మరియు ఆ గౌరవెల్లి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో కూడా సీసీ కెమెరాలు కావచ్చు, పోర్ట్స్కు సంబంధించినటువంటి మెటీరియల్ను కూడా ఎత్తుకుపోయినటువంటి అంతర్జిల్లా దొంగలను అయితే అక్కెన్నపేట పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా కూడా ఈ యొక్క దొంగతనం మేమే చేసినట్టుగానైతే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అక్కెన్నపేట పరిధిలోని జనగాంలో పోలీసులు వాహన తనిఖీలను చేపడుతున్న సందర్భంలో కూడా ఇక్కడ వాళ్ళు ఆ దొంగలు అయితే దొరకడం జరిగింది. అనుమానాస్పద రీతిలో కూడా దొంగలు కనబడడంతో వాళ్ళను అరెస్ట్ చేసి విచారించగా కూడా విచారణలో విసిగిపోయే నిజాలను అయితే బయటపెట్టడం జరిగింది. ఈ దొంగలు అంటే అంతర్జిల్లా అంటే వేరే వరంగల్ కావచ్చు, ఇంకా ఇతర జిల్లాల్లో కూడా వీళ్ళు దొంగతనం చేసి ఆల్రెడీ జైలు శిక్ష అనుభవించిన వారినిగా కూడా ఇక్కడ పోలీసులు అయితే తెలపడం జరిగింది. ఆ దొంగలను కూడా అరెస్ట్ చేసి ఆ మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. అంటే ఇలాంటి దొంగల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండి ఎవరైతే పగటిపూట గ్రామాల్లో తిరుగుతూ రిక్కి నిర్వహిస్తున్నారో అట్లా ప్లాస్టిక్ బాటిల్ నేరుకుంటూ కూడా ఇంకా ఇతర వస్తువులను నేరుకుంటూ కూడా దొంగతనాలకు చేస్తున్నటువంటి వారిపై కూడా ప్రజలు కూడా నిఘా ఉంచాలి. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకుంటే కూడా ఇలాంటి దొంగతనాలను కూడా అరికట్టవచ్చని కూడా ఎస్ఐ చాతరాజ్ ప్రశాంత్ అయితే మీడియా సమావేశంలో అయితే తెలపడం జరిగింది. వీళ్ళు ఒక పకడ్బందీగా కూడా భార్యాభర్తలతో అంటే వాళ్ళ భార్యలతో కలిసి కూడా దొంగతనాలు నిర్వహిస్తారని కూడా ఎస్ఐ చాతరాజ్ ప్రశాంత్ అయితే తెలిపారు. అంటే వాళ్ళు వచ్చే సమయంలో కూడా ఒక గల్లీలో భార్య వాళ్ళు తిరగడం, ఇంకో గల్లీలో వాళ్ళు తిరగడం, పూర్తిగా కూడా గ్రామంలో రిక్కిని నిర్వహించిన తర్వాత రాత్రిపూట ఇద్దరు కూడా వాళ్ళు వచ్చి ఆ దొంగతనాలను చేపడుతున్నారని కూడా ఇక్కడ ఎస్ఐ అయితే తెలపడం జరిగింది.